నీ కొరకు దివి నుండి భూమికి వచ్చిన అగాపే ప్రేమ. ఒక దేశంలో మంచు బాగా కురుస్తుంది. అదే సమయంలో ఒక వ్యక్తి తన ఇంట్లో కూర్చొని బయటకు చూస్తున్నాడు. అతనికి ఒక పక్షి మంచులో చలికి కొట్టుకుంటూ కనిపించింది. వెంటనే ఆయన దాన్ని కాపాడాలి అనే ఆలోచనతో దాన్ని రక్షించాలని దానిని పట్టుకోవడానికి బయటకు వెళ్ళాడు. ఈయన ఆ పక్షిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే అది అతని నుంచి ఇంకా దూరంగా వెళ్తుంది. ఆ పక్షి అతని చేతికి దొరకకపోవడంతో ఆ వ్యక్తి, నేను ఈ పక్షిని రక్షించాలి అనుకుంటే ఇదేంటి దూరంగా వెళ్ళిపోతుందని కోపపడ్డాడు. వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే, నేను కూడా ఒక పక్షిని అయితే కదా నా భాష, నా ప్రయత్నం ఆ పక్షికి అర్థమవుతుంది అనుకున్నాడు. అందుకే బైబిల్లో ఒక మాట ఇలా రాయబడింది, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. లూకా 19:10 మనకు కనిపిస్తుంది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు కూడా నిన్ను రక్షించడానికి, నిన్ను పాప బంధకాల నుండి విడిపించడానికి నీ కొరకు ఒక మనిషిగా మారి మహిని విడిచి ఈ భూమికి దిగి వచ్చాడు. ఎందుకంటే నిన్ను కాపాడుకోవాలి అనేది ఆయన యొక్క ఆశ ఉన్నది. నీవు ఇంకా పాపాలు పోగొట్టుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నావా? అయితే నీ పాపం పోవాలంటే నీ కొరకు పాపం లేని ఒక పరిశుద్ధుని రక్తం బలిగా అర్పింపబడాలి. మరి ఆ పరిశుద్ధుడు ప్రభువైన యేసుక్రీస్తు. నీ కొరకు ఆయన బలయ్యాడు. ఆయన మాత్రమే పరిశుద్ధుడు కనుక నిన్ను పరిశుద్ధినిగా చేస్తాడు. నీ కొరకు ఆయన తన చేతును ఎల్లప్పుడూ తెరిచుంచాడు. మరి ఆలస్యం ఎందుకు? హత్తుకో యేసుని, పొందుకో రక్షణను, నింపుకో ఆయన ప్రేమను. ఇది నీ కొరకు ప్రాణం పెట్టే ప్రేమ, నిన్ను హత్తుకునే ప్రేమ, నిన్ను రక్షించే ప్రేమ, నిన్ను ఆదరించే ప్రేమ. దేవుడు నిన్ను రక్షించును గాక. ఆమేన్.